వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం కట్టు పొంగల్ చేసుకుందామండి. కట్టు పొంగలి అంటారు, పప్పు పొంగలి అంటారు. ఏది ఏమైనా పొంగలి మాత్రం ఒకటేనండి, ఇందులో ఏ మార్పు లేదు. దీనికి ముందుగా మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాము, కొంచెం కరివేపాకు, ఒక 2 ఇంచులు అల్లం ముక్క, ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు మిరియాలు, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కాజు, కొంచెం నెయ్యి, ఇంతవరకు కావాలండి. ఇప్పుడు మనం పొంగల్ చేసుకునే విధానం చూద్దామండి. ఈ పొంగల్ ఫస్ట్ ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఈ పప్పుని బాగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచి సువాసన వస్తుంది పెసరపప్పు వేగిందంటే. ఆ విధంగా మంచిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకున్నాము. పప్పు పచ్చిదేస్తే అంత మంచిగా ఉండదండి. ఈ పప్పు వేగిపోయిన తర్వాత పప్పు, 1 కప్పు రైసు, ఈ 2 కలిపి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఒక 3-4 సార్లు కడిగేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకోవాలండి. ఒక అర్ధ గంట ఖచ్చితంగా నానాలి ఇవి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 8 కప్పుల వాటర్ కొలత పెట్టేసుకొని పోసేసుకోవాలి. సరిపోతాయండి. అర్ధ గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేద్దామండి. ఇప్పుడు మనం కాజు కూడా ఇట్లా ఒలిచి పెట్టేసుకుందామండి. అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి పోపు వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేయాలండి. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపులో వేసేసుకున్నాము. ఇవంతా కూడా పోపే అండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అవి కూడా పోపులో వేసేసుకోవాలి. మిరియాలు ఒక 2 స్పూన్లు, కాజు మీకు ఇష్టం వచ్చినంత కాజు వేసుకోవచ్చండి. ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఒక 10-15 వేసానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సన్న మంట మీద బాగా వేగేటట్టు వేపుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని పోపు రెడీ అయిపోయిందండి. ఇది అసలు ఈ మిరియాలు అయితే పొంగల్ తింటుంటే మిరియాలు ఎంత బాగుంటాయో, ఇంకా తినాలి అనిపిస్తాయండి, అంత బాగుంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందామండి. చూడండి, పొంగల్ రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి. బాగా ఇలా ఉండాలండి. మరీ గట్టిగా ఉన్నా కానీ మళ్ళీ చల్లారేటప్పుడు మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. ఈ పొంగలకు సరిపడినంత సాల్ట్ వేసుకుంటే, సాల్ట్ ఎక్కువ వేయొద్దండి, పొంగల్ కాబట్టి కొంచెం సరిపోతుంది. ఒక 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ పట్టిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న పోపు అంతా కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, పోపు మొత్తం వేసేస్తున్నాము. పోపు మొత్తం వేసేసి బాగా కలపాలండి. అసలు పప్పు పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగుంటుంది. రోజు ఇడ్లీ, దోశ ఇవి తిని బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే కొత్తగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచిగా ఉంటుందండి. చిన్న పిల్లలు సహా అందరూ తినొచ్చండి. ఇది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరికి కూడా ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా చేసుకోండి. పప్పు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పుకి 1 కప్పే వేసాను. ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ పోపు పెట్టేసుకొని తిన్నామంటే అసలు ఇందులోకి చట్నీ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఏ చట్నీ పెట్టుకున్నా కానీ తినేసేయచ్చండి. ఈ చట్నీ బాగుంటుంది, ఇది బాగుండదు అనేదానికి లేదు. ఏదైనా సరే అన్నీ బాగుంటాయి. తప్పనిసరిగా మీరుగా చేసుకొని తినేసి ఎలా ఉందో చెప్పండి.